హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఇది చెప్పబోయే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అమ్మా. జాగ్రత్తగా వినండి. అది 40 మినిట్సా, 30 మినిట్సా, 1 అవరా, ఎంతో జాగ్రత్తగా వినండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. తప్పు చేసే వాళ్ళకి 100% ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఏంటి సార్ ఈ వీడియో అంటే, మనకి యాప్టిట్యూడ్లో అంటే ఆర్థమెటిక్లో అసలు దేంట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ విధంగా వస్తుంది, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా తయారు చేస్తారు, మీరు వీక్లీ రాసే ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ బయట చాలా ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ రాస్తారు. అక్కడ వచ్చే మార్కులకి మెయిన్గా వచ్చే మార్కులకి డిఫరెన్స్ ఏంది, అసలు ఏడ తప్పు జరుగుతుంది, మీరు నేర్చుకోవడం ఎక్కడ తప్పు నేర్చుకుంటారు అనేది క్లారిటీగా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఆర్థమెటిక్లో దేంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, మీరు ఏ విధంగా చేయాలి, దేంట్లో స్కోర్ చేయాలి అన్నది ఒక క్లారిటీగా చెప్తా, వినండి. నేను మీకు ఏంటిది అంటే, అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రేషియో. ఈ రేషియో మీకు ఆల్రెడీ చెప్పిన రేషియో అనేది ఎప్పటికి కూడా మీకు దాదాపు 15 to 20 మార్క్స్ వస్తాయి. సార్ ఏంది సార్ 15 to 20 మార్క్స్ వస్తాయి అంటే, చాలా యూట్యూబ్స్లో కానీ ఎక్కడైనా కానీ దీన్ని ఒక 4 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. ఎన్ని మార్క్స్గా కన్సిడర్ చేస్తారో ఒక 4 మార్క్స్గా కన్సిడర్. 4 మార్క్స్ కాదు ఇది డెఫినెట్లీగా ఏమైపోతుంది అంటే, ఇవి ఎన్ని మార్క్స్ కంటే చాలామంది లెక్కకు 4 మార్క్స్, కానీ నాకు ఇది ఎందుకు 20 మార్క్స్ అంటే, రేషియోని ఏజెస్లో ఇస్తాడమ్మా, రేషియోని టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇస్తాడు, రేషియోని మనకి ట్రైన్స్లో వాడతాం, రేషియోని బోట్స్లో వాడతాం, రేషియోని పర్సంటేజ్లో వాడతాం, రేషియోని ప్రాఫిట్ అండ్ లాస్లో వాడతాం, రేషియోని సింపుల్ ఇంట్రెస్ట్లో వాడతాం, రేషియోని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాడతాం, రేషియోని మిక్చర్ అండ్ ఎలిగేషన్లో చాలా ఎక్కువ వాడతాం, మళ్ళీ రేషియోని చివరికి ఏరియాస్లో వాడతాం, మళ్ళీ రేషియోని ఎక్కువగా పార్ట్నర్షిప్లో అయితే ఇంకా ఘోరంగా వాడతాం, మళ్ళీ రేషియోస్ని ఏది మన పార్ట్నర్షిప్లో వాడతాం, మళ్ళీ రేషియోని బోర్డ్స్లో వాడతాం. ఇట్లా చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. మళ్ళీ రేషియోని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో వాడతాం, అవునా కదా. మళ్ళీ రేషియోని సింప్లిఫికేషన్లో వాడతాం. ఇట్లా ఎన్ని చాప్టర్స్ అయితే ఉంటాయేమో మళ్ళీ రేషియోని యావరేజెస్లో వాడతాం. మళ్ళీ మనకి ఆర్థమెటిక్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయో అన్ని చాప్టర్స్ని రేషియోస్ వాళ్ళలో వాడతాం, రేస్ అండ్ గేమ్స్లో వాడతాం. ఈ విధంగా రేషియోస్ ఎన్ని పెట్టుకొని 4 మార్కులు ఇంపార్టెంట్ రాసుకోండి, 5 మార్కులు ఇంపార్టెంట్. అదే చెప్తున్నా కదా నేను, ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. మీరు చేస్తున్న ప్రతి తప్పు చెప్తాను నేను. 4 మార్కులు అని ఇంపార్టెంట్, 4 కాదు, అది 15 నుంచి 20 మార్కుల చాప్టర్ అది. అంటే ఒక టైమ్ అండ్ డిస్టెన్స్ వస్తే ఆ క్వశ్చన్లో రేషియో ప్రపోర్షన్స్ని ఏ విధంగా వాడాలి, టైమ్ అండ్ వర్క్లో వేయాలి, ఇంకా రాయాలి, ఇంకా టైమ్ అండ్ వర్క్, పైప్స్, చైన్ రూల్స్, ఇన్ని చాప్టర్లో వాడతాం. ఇప్పుడు ఒక వీడియోలో చెప్పిన ఇది 5:10, ఇది ఇప్పుడు 2:1. అంటే ఇప్పుడు రేషియో అంటే టైమ్ అండ్ పైప్స్లలో ఒక దాంట్లో వాడిన లాస్ట్ వీడియోలో 2:1. అట్లా 2:1 ఏ చాప్టర్, రేషియో ప్రపోర్షన్. అట్లా కౌంట్ చేసుకుంటే 15 to 20 మార్క్స్ అనమాట రేషియో ప్రపోర్షన్ అంటే. సో మీరు ఫస్ట్ మీరు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ ఏంటిదమ్మా, రేషియో. ప్రపోర్షన్ వేరే, బాగా గుర్తుపెట్టుకోండి, రేషియో ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే పర్సంటేజ్. ఏంటిది పర్సంటేజ్. మళ్ళీ పర్సంటేజ్ కూడా మళ్ళీ రేషియోలో వాడతాం, టైమ్ అండ్ డిస్టెన్స్లో వాడతాం, టైమ్ అండ్ వర్క్లో వాడతాం, అన్నిట్లో వాడతాం. సేమ్ రేషియోని ఏ విధంగా వాడతామో పర్సంటేజ్ని కూడా అదే విధంగా వాడతాం. సో ఇది ఇంకెక్కువ 20 to 25 మార్క్స్ వస్తాయి దీంట్లో. అంటే ఈ పర్సంటేజ్ రేషియోస్లో కూడా వాడతాం, టైమ్ అండ్ వర్క్లో వాడతాం, టైమ్ అండ్ డిస్టెన్స్లో వాడతాం, పైప్స్లో వాడతాం, చైన్ రూల్స్లో, అట్లా రకరకాలుగా వాడతాం. అంటే ఈ రెండు కలిపితే దాదాపు 45 to 50% ఆక్యుపై చేస్తుంది. అది మీకు తెలియదు, చాలామంది స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ యావరేజెస్ స్టార్ట్ చేస్తారు, అందరూ యావరేజెస్ స్టార్ట్ చేస్తారు. రాంగ్. యావరేజ్ స్టార్ట్ చేయదు, ఫస్ట్ రేషియో నేర్చుకోవాలి. రేషియో యావరేజ్ అనేది కొంచెం ఇంట్రడక్షన్ నేర్పియాలి. ఎప్పటికైనా ఆర్థమెటిక్లో యాప్టిట్యూడ్లో ఫస్ట్ రేషియో
పర్సంటేజ్ యావరేజెస్ అంటే ఫస్ట్ క్లాస్లోనే యావరేజ్ ఏ విధంగా తీయాలో ఫస్ట్ క్లాస్లో నేర్పియాలి. పర్సంటేజెస్ ఏ విధంగా తీయాలి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 95 ఉంది, దీంట్లో 10%, 9.5. ఇప్పుడు 12 ఉంది, దీంట్లో ఒక 12%, 144 అంటే 1.44. అంటే పర్సంటేజెస్ ఏ విధంగా నేర్పియాలి అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఇవన్నీ నేర్పియాలి. అప్పుడు నేర్పించి ఫస్ట్ రేషియో నేర్పించేస్తే ఈ రేషియోలో పర్సంటేజెస్ వస్తాయి. మనం ఆల్రెడీ పర్సంటేజెస్ నేర్చుకున్నాం. ఈ రేషియో టాపిక్లో యావరేజెస్ వస్తాయి, కొన్ని యావరేజెస్ నేర్చుకున్నాం. అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది రేషియో, పర్సంటేజెస్ ఏ విధంగా తీయాలి, యావరేజ్ ఇంట్రడక్షన్ తీసుకోవాలి. ఈ విధంగా 40 to 50% మనకు కంప్లీట్గా ఏ చాప్టర్లోకి వెళ్ళి వస్తాయి, రేషియోలోకి వెళ్ళి వస్తాయి, తర్వాత మనకి పర్సంటేజ్లోకి వెళ్ళి వస్తాయి. సో క్లారిటీ వచ్చేసింది కదా. అన్నిటికంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంది, రేషియో అండ్ మనకి పర్సంటేజ్. క్లారిటీ అయిపోయింది, రేషియో అయిపోయింది, పర్సంటేజెస్ అయిపోయింది. ఓకేనా. థర్డ్ది యావరేజెస్. ఏంటిది, యావరేజెస్, సగటు. అంటే ఎప్పుడైనా ఈ సగటు అనేది చాలామంది ఇగో ఈ ఈ ఈ పనికిరాంది నేర్చుకుంటూ ఉంటారు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది ఎవరైనా యావరేజ్ ఏంటిదంటే అంటారా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది చిన్నప్పుడు మనకి 5th క్లాస్లో ఎంట్రీ అవుతుంది. 5th క్లాస్లో ఇదే ఫార్ములా చేసినావు, ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసినావు, ఇంటర్ కంప్లీట్ చేసినావు, డిగ్రీ కంప్లీట్ చేసినావు, అయినా కూడా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇది వేసుకుంటూ పోతే జిందగీలో ఈ జన్మలో కూడా మీకు జాబులు రావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 50 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 52.65. 70 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకొక 70 మంది, వీళ్ళ యొక్క యావరేజ్ 62.5. ఒక 80 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళ యొక్క యావరేజ్ 72.25 అంటాం. టోటల్ యావరేజ్ ఎంత? ఇంకా మీకు నేర్పించేది ఏంది, వాళ్ళు ఇన్స్టిట్యూట్లలో మీకు ఏం చేస్తారు, 10 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 5, 20 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 10, 5 మంది యొక్క స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 2, 50, 100, 10, 50, 100, 150, 160, 160 డివిజిబుల్ బై 55. ఇది యావరేజ్. అంటే వాళ్ళు ఇది ఏదైతే ఈజీగా ఉంటుందో అది మీకు ఇన్స్టిట్యూట్లలో నేర్పించేసరికి మీరు ఇక్కడ అదే చేస్తారు. ఇప్పుడు 50 × 52.5, తర్వాత 70 × 62.5, తర్వాత ఏదో ఒకటి 62.5, తర్వాత 80 మెంబర్స్ ఇంటూ 72.75 సంథింగ్ ఏదైనా ఉందనుకో, ఈ జన్మలో మీకు ఇంకా జాబ్ రాదు. ఎందుకంటే లేక మనకి తెలిసిన ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, మనకి ఇంకా టైంతో సంబంధం లేదా, ఇక కథం 3 గంటలు కాదు కదా, ఇంకొక 3 గంటలు ఇచ్చినా ఈ లెక్కను ఇంటూ చేసుకుంటాయని కూర్చోవాలి, మనం సాధించి అప్పుడు పర్ఫెక్ట్గా కొచ్చుకోబెట్టి రావాలి. ఇంకా అయిపోయి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చదివి ఇక్కడికి వచ్చి 10,000 15,000 రూపాయలు ఫీజులు కట్టి ఏం నేర్చుకున్నావురా నాయన అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య నేర్చుకుంటుంది. ఏమొచ్చింది అంటే ఇంటికాడికి పోయి మనం అబద్ధం ఏం చెప్తామమ్మా, అమ్మ నేను మంచిగా చదివినా, జస్ట్ ఒకదాని దగ్గర బబుల్ పెట్టబోయి ఇంకొక దాని దగ్గర బబుల్ పెట్టినా, ఈ ఒక్క మార్క్ తోటి నేను క్వాలిఫై కాలేదు అని నువ్వు చెప్తావు. పాపం వాళ్ళు ఏం చేస్తారంటే పాపం నమ్మేస్తారు, ఏం నేర్చుకో. ఎందుకంటే వీళ్ళు అప్డేట్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థమెటిక్ అనేది ఫ్యాకల్టీలు అప్డేట్ ఉన్న వాళ్ళ దగ్గరనే నేర్చుకోండి. అప్డేట్ లేకుండా నేను 1947లో ఏ తుపాకీ అయితే వాడతానో ఇప్పుడు కూడా 2025లో ఇండియా పాకిస్తాన్లో కూడా అదే తుపాకీ వాడతా అంటే అవతలోడు మనకు వచ్చి వేసి వెళ్ళిపోతాడు. బయోవార్ కాదు, ఇప్పుడు అంతా ఆన్లైన్ వారే. అంటే ఏది అది కట్ చేయడం. ఇప్పుడు ఇండియా చైనాకి యుద్ధం జరిగింది, టిక్ టాక్ కట్ చేసిండు అంటే వాళ్ళు ఆర్థికంగా దెబ్బ కొట్టడం. ఇప్పుడు బాంబులు వేసుకోగానే ఏం కాదా, 2 విధాలుగా నష్టపోతారు తెలివితోటి. ఇంకా నువ్వు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, A × B బై A+B ఇవి నేర్చుకుంటా కూర్చుంటే నీకు ఎన్ని ఇన్స్టిట్యూట్లకు పోయినా నీ వాల్యూ 20%. అంటే 100 మార్కులకు ఎగ్జామ్ పెడితే 20 మార్కులే వస్తాయి నీకు ఎగ్జామ్. ఈ మెథడ్లు నేర్చుకోవద్దు. సో ఈ సగటు అనేది అంటే మీరు ఎక్కడెక్కడ, నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్క చాప్టర్ ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఏ విధంగా వస్తాయి, మీరు చేస్తున్న తప్పేంది ఏంది అనేది మీకు చెప్తా. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని నేర్చుకోవద్దు. ఇది 4 మార్కుల నుండి 5 మార్కులు వస్తాయి ఎగ్జామ్లో ఎస్ఐకి. అదే పీసీకి అయితే ఖచ్చితంగా మనకి 2 మార్కులు అనేది ఖచ్చితంగా 100% వస్తుంది. తర్వాత
4th చాప్టర్ వచ్చి పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యము అంట. భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా 4 నుంచి 5 మార్కులు వస్తాయి. మీరు ఎప్పుడైతే భాగస్వామ్యము అంటే పార్ట్నర్షిప్పేగా, పార్ట్నర్షిప్లో ఎప్పుడు కూడా 5 రూపాయల పెట్టుబడి 6 రూపాయల పెట్టుబడులు పెట్టరు. ఎన్ని రూపాయలు పెట్టుబడతారు? 1,70,000 రూపాయలు పెట్టుబడి అంటాడు. తర్వాత 30,000 పెట్టుబడి అంటారు. తర్వాత 45,000 పెట్టుబడి అంటాడు. ఇక్కడ ఎప్పుడైతే కానీ అన్నిట్లో కామన్ జీరోస్ ఉంటాయో ఆ కామన్ జీరోస్ క్యాన్సిల్ చేసే మనకి పార్ట్నర్షిప్ అనేది చెయ్యాలి. అంతేగాని మీరు క్యాలిక్యులేషన్ నీట్గా చేసుకుంటా కొట్టివేతలు నీట్గా చేసుకుంటే ఆడ ఎర్ర పెన్ను కర్రె పెన్ను వాడుకుంటూ కూర్చుంటే మన బతుకు అంతా చీకటిమయం అవుతుంది. ఓకేనా? మనకు అప్పుడు ఒకటే అది ఉంటుంది. ఆ ఒకటి ఏంటిదంటే కర్రెగా ఉంటాం అంతే. ఇంకా అంటే జీవితం అంతా నల్లగా అయిపోతాయి. ఎర్ర పెన్నులు కర్రె పెన్నులు వాడేది 10th క్లాస్ లోపల వాడినాం. ఇప్పుడు ఎర్ర పెన్ను కర్రె పెన్ను కాదు, లెక్క కావాలా చుక్క కావాలా, ఇది ఒకటే కాన్సెప్ట్, వేరే కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఓకేనా? సో ఇది ఎప్పటికైనా ఇది ఏంటంటే ఇక్కడ బాగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టే చాప్టర్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ చాప్టర్లో ఎవరెవరిని తొక్కుతాడో చూస్తాడు. ఎందుకు ఇది ఏం చేస్తాడంటే ఇక్కడ పెద్దగా నెంబర్స్ ఎక్కువ ఇస్తాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తాం, బిజినెస్ ఎట్లా మాట్లాడుతుంటాం, అరే ఒక 5 years బిజినెస్ చేసినాం రా అంటాం. ఇక్కడ వాడు చాలా జాగ్రత్తగా ఏం చేస్తాడు, ఇక్కడ ఏ 30,000 పెట్టుబడి, బి 40,000 పెట్టుబడి, సి ఒక 50,000 పెట్టుబడి పెట్టిండు, బి 6 నెలల తర్వాత వెళ్ళిపోయిండు మళ్ళీ వచ్చిండు, సి 7 నెలల తర్వాత వెళ్ళిపోయిండు మళ్ళీ వచ్చిండు. ఇట్లా అని చెప్పి టైం పీరియడ్ అనేది లాస్ట్ 2 years అంటాడు. ఇది చాలా లాజికల్గా అమ్మ. ఈ టైం అనేది లెక్కకైతే ఫస్టే ఇవ్వాలి, కానీ ఇయ్యడు. ఎందుకు? ఈ టైం అనేది కనుక ఎప్పుడైతే ఫస్ట్ 2 years అంటాడో, ఎప్పుడైతే ఫస్ట్ 2 years ఇచ్చినాకో బి 6 నెలల ముందే వెళ్ళిపోయాడు. అంటే 2 years అంటే 24 months, 6 నెలలు వెళ్ళిపోయాడు. అంటే ఇంకా మిగతాది ఎన్ని నెలలు, 18 నెలలు అని నీ బ్రెయిన్ క్యాలిక్యులేషన్ ఫస్టే వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ 2 years ఇవ్వకుండా లాస్ట్కి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఈ క్వశ్చన్ అంతా చదివిన తర్వాత లాస్ట్ 2 years అంటాడు. అనగానే మళ్ళీ ఏం చేస్తాడు, ఓహో 2 years కదా, 24 months కదా అని మళ్ళీ నువ్వు క్వశ్చన్ చదివిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఈ టైంని ఫస్ట్ ఇవ్వకుండా లాస్ట్ ఇవ్వడం వల్ల ఉపయోగం వాడికి ఏంటంటే నిన్ను క్వశ్చన్ని 2 సార్లు చదివిపిస్తాడు. ఒక క్వశ్చన్ని నువ్వు 2 సార్లు చదివినావంటే నీకు అక్కడనే 30 to 40 seconds ఎక్స్ట్రా అయిపోతుంది. ఇది చాలామంది ఫ్యాకల్టీలకే తెలియదు. అది తెలియకుండా ఎంతసేపు ఉన్న లాభము అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, లాభము అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అని నేర్పించుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అది కాదు అసలు. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇస్తుండో నిన్ను ఏ విధంగా కూర్చోబెట్టాలి. ఇది 4 నుంచి 5 మార్కులు అమ్మ. ఇక్కడ మొత్తం కంప్లీట్ టార్గెట్ అంతా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఎందుకంటే వీళ్ళకి లాభం దీని బేస్ మీద క్వశ్చన్ తయారు చేస్తాడు. తయారు చేయగానే ఇక్కడ నెంబర్స్ ఎక్కువ ఇస్తాడు అనమాట. పెద్ద నెంబర్లు ఇచ్చి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈ 4 క్వశ్చన్లకి నిన్ను దాదాపు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని ఒక 20 నిమిషాలు కూర్చోబెడతాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. 20 నిమిషాలు కూర్చోబెడతాడు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల మధ్యలో కూర్చోబెడతాడు. వాటి టార్గెట్ ఏంటంటే మ్యాథ్స్ని ఏ క్వశ్చన్ కాడ కూర్చోబెట్టాలి, నాన్ మ్యాథ్స్ని ఏ క్వశ్చన్ కాడ కూర్చోబెట్టాలి, బాగా చదివేటోన్ని ఏ క్వశ్చన్ కాడ కూర్చోబెట్టాలి, బాగా ప్రిపేర్ అయ్యేటోన్ని నాకు 180 కంటే ఒక్క మార్కు తక్కువ కావద్దు, 170 మార్కుల కంటే ఒక్క మార్కు కూడా తక్కువ రావద్దని ఫీల్ అవుతూ ఉంటాడు చూసినా. ప్రతిసారి అక్కడ ఇక్కడ ఎగ్జామ్స్ రాసి వాడు గల్లా ఎగిరేస్తూ ఉంటాడు చూసినా. వాడిని కూడా ఏడ తొక్కాలా అని చూస్తూ ఉంటారు వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు. సో ఇది అన్నమాట. సో మనకు భాగస్వామ్యం అయిపోయింది, సగటు అయిపోయింది. మీకు జాగ్రత్త, నేను అందుకే చెప్తున్నా ఈ వీడియో మరీ చూడండి. ఇది గంట అయినా కానీ, అర్ధ గంట అయినా కానీ, ఎంతైనా కానీ మీరు బాగా చూస్తూ ఉండండి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఇది చూడండి. భాగస్వామ్యం అయిపోయిందిగా, పర్సంటేజ్. తర్వాత ఏంది, ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత ఏంది, మిక్చర్ అండ్ అలిగేషన్స్. ఇది ఎప్పటికైనా చూడండి. ఈ పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాస్ ఈ 2 కూడా ఎప్పుడు కూడా క్వశ్చన్లు పెద్దగా ఉండవు. అంటే 5 లైన్లు, 4 లైన్లు, 6 లైన్లు ఉండవు. ఇవి ఎప్పుడు కూడా 2 lines, మ్యాక్సిమం 2.5 linesలలోనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే క్వశ్చన్ అర్థమవుతుందో ఇది చాలా డేంజరస్ అమ్మ. చాలామంది క్వశ్చన్ గజిబిజి ఉంటారు. చాలామంది స్టూడెంట్స్కి, కొత్తగా వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్కి ఇక్కడ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. ఒకసారి ఏని 100% తీసుకుంటాడు ఫ్యాకల్టీ, ఇంకోసారి బిని 100% తీసుకుంటాడు ఫ్యాకల్టీ.
ఫ్యాకల్టీ. ఇంకోసారి సిని 100% తీసుకుంటాడు. సిని 100% తీసుకున్నప్పుడు ఇది 120 అయితే సంథింగ్ చెప్తున్నా అయితే 130 అయితే, ఒకసారి ఏని 100% తీసుకుంటే ఇది 130 అయితే. చాలామంది స్టూడెంట్స్కి గజిబిజి అసలు ఏది 100% పాపం చాలామంది స్టూడెంట్స్కి తెలియక పోనీ ఈ చాప్టరే నాకు వద్దురా భయ్య అనుకుంటాడు. దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే క్వశ్చన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలా అంటే క్వశ్చన్ని 1 టైమే చదివేసేయాలి, క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఈ పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏది 100%, అసలు ఏది 100% కనుక్కుంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇది దాదాపు డైరెక్ట్ బిట్సే 10 నుంచి 15 క్వశ్చన్లు పడతాయి. డైరెక్ట్ బిట్స్ ఈ మూడిట్లోకి వెళ్ళి మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ ఇది చాలా డేంజరస్ అమ్మ. సో ఇది ఒకసారి కలుపుతూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు. దీంట్లో డైరెక్ట్గా 4 మార్కులు వస్తాయి. ఈ మిక్చర్ అండ్ ఎలిగేషన్లో దాదాపు మనకి 4 లైన్ల క్వశ్చన్లు ఇస్తూ ఉంటాడు. మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ బాగా గుర్తుపెట్టు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ జస్ట్ 2 లైన్స్ 1.5 లైన్ మాత్రమే ఉంటుంది. నువ్వు అన్ని ప్రీవియస్ పేపర్స్ చూసుకో, ఇవన్నీ తెలియదు బయట. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాకల్టీ చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ చెప్పేస్తూనే ఉంటారు. ఆ 1947 ఆ తుపాకులే వాడతారు, అవే క్వశ్చన్లు వాడతారు, అవే చెప్తారు. మెల్లగా పురుసత్తుగా ఏ ఒక పనిని నీట్గా 20 రోజుల్లో చేశాడు, బి ఒక పనిని 30 రోజుల్లో చేశాడు. రాసుకోండమ్మా, ఏ ఒక పనిని 20 రోజుల్లో చేశాడు. ఎప్పుడైతే వీళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి టైం పీరియడ్స్ అనేది ఎక్కువ కావాలి. ఎప్పుడైతే టైం పీరియడ్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళకి నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అవర్స్ అమౌంట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ అవుట్స్ ఇప్పుడు ఇదంతా స్మార్ట్, ఇంకా ఏఐ సంథింగ్ ఏదో వచ్చింది చూసినా ఆ జనరేషన్ ఇది. ఇంకా చిన్న ఫోన్లను పేజర్లను పెట్టుకునే కాలాలు కావు ఇవన్నీ. ఇప్పుడు ఏఐ వాడుతున్న సాఫ్ట్వేర్లు. నువ్వు పేజర్ కాలాలలో ఉంటే ఈ కాలంలో బతకలేవు నువ్వు. ఇంకా ఎప్పుడైతే ఫ్యాకల్టీ అప్డేట్ ఉంటాడో స్టూడెంట్ అప్డేట్ ఉంటాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాకల్టీ అప్డేట్ ఉండాలి. వాళ్ళకి సంబంధం లేదు, నేర్చుకోవాలి మీరు అంతే. సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నేను పోయి సివిల్స్ రాస్తా అనుకుందాం ఎగ్జాంపుల్. సార్ నాకు ఇంగ్లీష్ రాదా అంటే నాకేమైనా రిజర్వేషన్ ఉందా రాజ్యాంగంలో? తెలుగు మీడియం చదివేటోడికి ఇంగ్లీష్లో ఒక 10 మార్కులు కలపాలని ఏమైనా రాజ్యాంగంలో రాసిందా? నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని అంటే పాపము ఏ బోర్డు మనకి పోలీస్ బోర్డు వాడు వచ్చి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఒక 20 మార్కులు కలుపుతాడని ఏమైనా రాజ్యాంగంలో రాసిందా? నేర్చుకోవాలమ్మా. ఎవడు నేర్చుకుంటాడో వాడికి జాబు, వాడికి అన్ని సోది అనవసరం. వాడికి తెలిసిందల్లా ఒకటే, క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ ఇస్తారు, ఆ రిజర్వేషన్లో జాబ్ ఇస్తాడు అంతే. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, నాకు ఇంగ్లీష్ రాదు, నేను సోషల్ స్టూడెంట్, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని, నాకు ఇవన్నీ సోది చెప్పొద్దు. నేర్చుకోవాలి. 1కి 10 సార్లు మీరు నేర్చుకోవాలి, కూర్చోవాలి. మ్యాథ్స్ స్టూడెంట్ వాడు ఒక 5 గంటలు కష్టపడితే నువ్వు 7 గంటలు కష్టపడు. జిఎస్ అనేటోడు వాడు జిఎస్కి ఒక 6 గంటలు చదివితే మ్యాథ్స్ స్టూడెంట్ వాడు 7 గంటలు చదవాలి. వాళ్ళు 8 గంటలకు లేస్తే నువ్వు 5 గంటలకు లే. బ్యాలెన్సింగ్ చేసుకొని చదవాలి. కానీ నువ్వు ఒక వంక పెట్టుకొని చదివితే నీకు జాబ్ రాదు. గుర్తుపెట్టుకోండి. 200 క్వశ్చన్లు 180 నిమిషాలు, క్వశ్చన్కి 53 సెకండ్లు. అంటే దాంట్లో అన్ని క్వశ్చన్లు చేయలేంగా, కొన్ని క్వశ్చన్లేగా. అంటే మ్యాక్సిమం ఒక క్వశ్చన్కి 1.110 సెకండ్స్ అనుకో. అంటే దాదాపు 70 సెకండ్లు అనుకో, 80 సెకండ్లు నువ్వు దాంట్లో క్వశ్చన్లు చేయాలి. పొద్దున్న లేచి గ్రౌండ్ కురికితే జాబులు రావు. ఎప్పుడో ఉంటుంది, అమావాస్య పుణ్యం రోజు ఉంటుంది. అప్పుడు దానికోసం ఇప్పటి నుంచి నువ్వు గ్రౌండ్ కురికితే ఏం ఫైదా ఉండదు. అది నీకు ఒక ఆనందం. పొద్దున్న లేచి ఊరికి ఏం చేసినావు అంటే ఇంట్లో ఫోన్ చేసి అమ్మ గ్రౌండ్కి పోయినా అంటే వాళ్ళు ఏం చేస్తారు, మా వాడు ఎప్పుడు లేవంది ఈ హైదరాబాద్లో పోయి ఏదో ఎలగబెడుతుండు అని. ఏం లేదు, మొత్తం జీరో. నీకు ఒక్కడికే తెలుసు నువ్వేం చేస్తున్నావో ఆ రోజు అని. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక ఉండాలి, ఆ ప్రణాళిక ప్రకారమే చదవాలి. ఎస్ఐ జాబ్ కానీ కానిస్టేబుల్ జాబ్ కానీ. సో ఇదన్నమాట. సో పర్సంటేజ్ దీనికి 10 to 15 మార్క్స్ వస్తాయి. మిక్చర్ అండ్ అలిగేషన్ కూడా 10 to 4 మార్క్స్ అనేది వస్తుంది. సో ఈ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్చర్ అండ్ అలిగేషన్ ఇదంతా ఒక జోడీ చాప్టర్ అనమాట. సో తర్వాత మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది జోడీ చాప్టర్.
దీంట్లో నుంచి మనకు మొత్తము 7 to 8 మార్క్స్ వస్తాయమ్మా. దీంట్లో ఓన్లీ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వస్తాయి. ఈ 5 మార్క్స్లో దాదాపు 3 to 4 మార్క్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ను కలిపి క్వశ్చన్ అడుగుతాడు. ఒకటేమో డైరెక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ చాలామంది సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే PTR/100 అని ఒక పదం నేర్చుకుంటారు. ఈ PTR/100 అనేది మీకు 4th క్లాస్లో ఎంట్రీ అవుతుంది. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 100 అంటే తెలియదు. P అంటే చిన్నప్పుడు P = 1000, T = 2 years, R = 3%. పైవన్నీ సూత్రము అంటే PTR/100. పైవన్నీ సూత్రంలో ప్రతిక్షేపించగా 1000 × 2 × 3/100, 0 క్యాన్సల్, వేస్తే 6 అంటే 60 అని రాసి ఇది ఒక బాక్స్ పెట్టి ఇట్లా రాస్తే అది ఉంటుంది. అదే చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు తప్పు రాసినాం, వీటన్నిటికీ ఒక 5 మార్కులు అనుకో, వీటన్నిటికీ ఒక 2 మార్కులు, ఇదంతా 1 మార్కు, అప్పుడు ఒక 3.5 మార్కులు చిన్నప్పుడు వేసేది. అదే ఇప్పుడు చేస్తారు మీరు మళ్ళీ, ఇదంతా కలిపితే 1 మార్కు. ఇప్పుడు చిన్నప్పుడు కావాలి అంటే మీరు చేస్తున్న తప్పు ఏందో మీరు జాగ్రత్తగా చూడండి. మీరు చేస్తుంది రైటా రాంగా అని మీ ఇంట్లో కానీ లేకపోతే బుక్ స్టాల్లో కానీ ఒక బుక్ తీసుకోండి. ఈ PTR/100 అనేది ఎక్కడ వాడిర్రో, ఏ క్లాస్లో వాడిర్రో మీరు ఒక్కసారి చేసుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ తెలియదు, నేను 4వ తరగతిలో వాడినో 5వ తరగతిలో వాడినో పాపం ఆ స్టూడెంట్స్కి తెలియదు, మర్చిపోయి ఉంటారు. పోయి ఒక బుక్ తీసుకోండి. ఒక బుక్ తీసుకొని ఇది ఏ క్లాస్లో ఉంది అని అడుగు. ఇప్పుడు నువ్వు చూడు, ఆ 4th క్లాస్కి వచ్చేసరికి నీ ఏజ్ ఎంతనో చూసుకో. ఈ రెండు నువ్వు ఈక్వల్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు 23 years వచ్చినా 4th క్లాస్లో నువ్వు ఉన్న 7 yearsకి అయినా ఈ రెండు నువ్వు ఈక్వల్ చేస్తున్నావు. అప్పుడు ఏ బ్రెయిన్ సెట్ ఉందో, అప్పుడు ఎంత చైల్డిష్ అంటే ఎన్ని చిన్న పిల్లల బ్రెయిన్ సెట్ ఉందో అదే చిన్న పిల్లల బ్రెయిన్ తోటి ఈ PTR/100 ఇది చేస్తే నీకు జాబ్ ఎలా వస్తుంది? తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది చేస్తే జాబ్ రాదు. 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అంతేకాని మీరు ఏం చేస్తారు అంటే ఈ 1 మార్క్ క్వశ్చన్ కూడా 5 మార్క్స్ లాగానే చేస్తారు. ఇక్కడ ఎక్కడ తప్పు ఉందంటే అప్డేట్ లేకుండా ఉంటారు. ఫ్యాకల్టీలో అప్డేట్ ఉండాలి, అప్పుడు స్టూడెంట్ అప్డేట్ అవుతాడు. మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రాసినా కూడా అవే మార్కులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఈ ప్యాటర్న్ చేంజ్ చేస్తలేరు మీరు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే మీకు తెలిసిన ఒకే ఒక మెథడు ఇదే. ఎప్పటికైనా మీకు గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది ఏం చేస్తారు అంటే రిజల్ట్ చూసి పోస్టర్లు వేసుకుంటారు, స్టేట్ ఫస్ట్ మాదే, ఇది మాదే, అది మాదే. అదంతా ఫ్రాడ్. గుర్తుపెట్టుకోండి, అదంతా ఫ్రాడ్. ఆ స్టూడెంట్ మీకు తెలియదు. 100 పైగా జాబులు మావే. ఆ 100 మంది ఎవరు తెలుసా నీకు? ఆ 100 మంది ఎవరో తెలుసా? ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ ఉంటాడు, ఎస్ఐ 2 స్టార్లు పెట్టుకుంటాడు, వస్తాడు, 1 భుజం మీద చేతేస్తున్నాడు, నా భుజం అయిపోయింది. నా వల్ల జాబ్ వచ్చేసిందా? స్టూడెంట్కి ఒక ఎస్ఐ జాబ్ వచ్చింది అంటే 90% 95% వాని యొక్క టాలెంట్ తోటి, 5% మాత్రమే ఎక్కడనో ఒక ఫ్యాకల్టీల త్రూ మాత్రమే. ఆ 95% వాళ్ళు చదివే విధానం, వాళ్ళు చెట్ల ఎంబటి పుట్ల ఎంబటి లేకపోతే ఆ స్టడీ హాలల్లో కానీ అక్కడ లైబ్రరీలో కానీ ఎన్నో కూర్చొని ఘోరంగా చదువుతారు. 2-3 సార్లు ఫెయిల్ అయిపోయి తీసుకొచ్చి వాళ్ళకి ఏదో బహుమతి ఇస్తాను కానీ వాళ్ళు ఏదో పాపం ఫీల్ అయిపోయి వీళ్ళకి స్పీచ్ ఇస్తే ఈయన గొప్పగా ఫీల్ అయిపోతారు. జస్ట్ ఆ ఒక్క ఫోటో వేసుకొని వాళ్ళ మీద ఒక 20-30 అడ్మిషన్లు దొబ్బడానికి. గుర్తుపెట్టుకోండి, 100+ జాబులు. ఎవరు ఆ 100 ఎవరు నీకు తెలుసా? ఆ 100 ఎవరో నీకు తెలుసా? ఒక 10,000 మంది పోతే 100 జాబులు వచ్చినాయంటే అది బేకారు. చూసుకోండి ఒకసారి ఏ విధంగా చెప్తారు. అప్డేట్ ఉండాలమ్మా. ఎందుకు అర్థమెటిక్ అంటే ఒక ఎస్ఐకి ఒక కేసు ఎంతనో, ఒక క్వశ్చన్ అంత. ఒక కేసు సాల్వ్ చేయాలి అంటే నీ బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా జిగ్జాగ్గా ఆలోచించాలి. క్లూ పాయింట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఒక క్వశ్చన్లో కూడా అంత క్లూ పాయింట్స్ ఉంటాయి. నువ్వు అంత ప్రెజర్లో ఇక్కడ నువ్వు కేసు సాల్వ్ చేసేటప్పుడు చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి పొలిటీషియన్స్ నుంచి ఆ ప్రెజర్లన్నీ తట్టుకొని ఆ క్లూ పాయింట్స్ స్వీకరించాలి. సేమ్ ఎగ్జామ్ హాల్లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఒక కేసుతో సమానం. అక్కడ నువ్వు చాలా ప్రెజర్లో ఉంటావు ఆ 3 hours.
ఆ ప్రెజర్ని తట్టుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అందుకే మనకి ఎస్ఐకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. చాలామందికి తెలియదు అది. చెప్పిరా ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్లో మీకు చెప్పిరా అసలు ఎందుకుంటాయి? వాళ్ళకే తెలియదు అసలు ఆ చెప్పే వాళ్ళకి. అవునా కాదా? ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు ఒకసారి బుక్స్లో 4th క్లాస్ బుక్ తీసి చూడండి అమ్మ, ఏ విధంగా ఉంటాయో ఎట్లా ఉంటాయో, ఓకేనా? తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ట్రైన్స్ ఉంటాయి, బోట్స్ ఉంటాయి, తర్వాత మనకి రేస్ అండ్ గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే మళ్ళీ మీకు ఒక 10 మార్కులు అన్నమాట. సేమ్ టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్లో పైప్స్ ఉంటాయి, చైన్ రూల్స్ ఉంటాయి. ఇది ఒక జోడి. ఇవన్నీ కలిపితే మళ్ళీ ఒక 10 మార్కులు. సో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఈ టైమ్ అండ్ వర్క్ అన్నది A ఇంటూ B బై ఇట్లా ఈ సోది చేసుకుంటూ వెళ్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ అడిగితే టైం అయినా అడగాలి, డిస్టెన్స్ అయినా అడగాలి, స్పీడ్ అయినా అడగాలి, లాస్ట్కి అడిగితే యావరేజ్. అంటే ఏదో ఒక్కటి ఈ 4 తప్పించి ఇంకొకటి అడగడానికి ఆస్కారం లేదు. చిన్న లాజిక్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అడిగితే టైం అయినా అడగాలి, లేకపోతే డిస్టెన్స్ అయినా అడగాలి, లేకపోతే స్పీడ్ అయినా అడగాలి, లేకపోతే యావరేజ్ స్పీడ్ అయినా అడగాలి. ఈ టైమ్ అండ్ వర్క్లో ఒకటి ఈ మెథడ్స్ ఫాలో కావద్దు. చాలామంది ఏం చేస్తారు, 1/A, 1/B, 1/C అని నేర్పించుకుంటూ కూర్చుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా మనకి పనికిరావు. ఎప్పటికైనా అప్డేట్ ఉండాలి ఫ్యాకల్టీ, గుర్తుపెట్టుకోండి. అడిగితే ఏదో ఒకటి ఇస్తాడు క్వశ్చన్లో, ఒకటి ఆప్షన్లో ఉంటుంది, తగిలించుకొని కొడితే మళ్ళీ ఇదే మ్యాచ్ అయిపోతే అదే ఆన్సర్. అంతేగాని నువ్వు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు థియరీ రాసుకొని ఎర్రపెన్న కర్రపెన్న వాడాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్. ఇది 10 మార్కులు వస్తాయి. ఒకవేళ 8 నుంచి 10 మార్కులు వస్తే మనకి 7 నుంచి 10 మార్కులు వస్తాయి. దీంట్లో దాదాపు ఒక 7 వచ్చినాయి అనుకో, 5 గన్ షాట్గా చేయొచ్చు, 1-2 అడ్డిగుడ్డే అని పెట్టవచ్చు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనకి జాబ్ రావాలంటే 100కి 80 మార్కులు రావాల్సిన అవసరం లేదు. చాలామంది ఫూలిష్లు, చాలామందికి తెలియదు. 100కి 70, 90 రావాలి, 100కి 95 రావాలి, 100కి 80. పోయినసారి నల్గొండ కట్ ఆఫ్ అయితే 130, అంటే ఈసారి 150 రావాలి. అవన్నీ తప్పుడు మాటలు. అవన్నీ క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందనుకో, నల్గొండ కూడా 100 మార్కులకే వస్తుంది హార్డ్ వస్తే. క్వశ్చన్ పేపర్ ఈజీ ఉందనుకో 170 కట్ ఆఫ్ వస్తుంది. ఆ రోజు క్వశ్చన్ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కట్ ఆఫ్. అది చాలామందికి తెలియదు. క్వశ్చన్ పేపర్ వచ్చిన దాని మీద కట్ ఆఫ్ అవుతుంది. చాలామందికి ఏమనుకుంటారు అంటే, ఈరోజు పోయినసారి నల్గొండ, ఇప్పుడు పోయినసారి వరంగల్ ఉంటుంది, ఆ వరంగల్లో కట్ ఆఫ్ కానిస్టేబుల్ అయితే అమ్మ 130 వచ్చింది, ఈసారి 140కి చదవాలి. ఎవరు చెప్పారు 140 రావాలని? ఇగో ఎప్పుడైతే ఇది ఫిక్స్ చేసుకుంటాడో బ్రెయిన్లో స్టూడెంట్, వాడు ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఎందుకు? ఇదే ఈ కాన్సెప్ట్ తెలిసే క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తారు చాలామంది. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు మీకు ఏ చాప్టర్లోకి వెళ్ళి ఏ క్వశ్చన్లు వచ్చినాయో క్లారిటీగా ఉంది కదా. కొంచెం అటు ఇటు కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్ అన్నీ ఒక గ్రూప్లో చెప్పేసిన. సో ఈడ ఇంపార్టెంట్ ఏంది అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా, మీకు ఫ్యాకల్టీ అప్డేట్ ఉండాలమ్మా. మీకు బాగా గుర్తుపెట్టుకోండి. పాత చింతకాయ పచ్చళ్ళు ఈ కాలంలో పనిచేయవు. నేను నీట్గా చెప్తా, ఎక్స్లల్లో చెప్తా, వైలల్లో చెప్తా అంటే పనిచేయవు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు స్టోరీ కాడికి ఇప్పుడు వస్తా చూడండి. ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే, నాకు పోయినసారి కట్ ఆఫ్ 130 వచ్చింది, ఈసారి కట్ ఆఫ్ 140 ఉంటుంది, అంటే మన టార్గెట్ 140 అని చదువుతాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇట్లాంటి స్టూడెంట్స్ ఒక 30% ఉంటారమ్మ, బాగుంటారు. ఈ 30% గోల్ ఎప్పుడు ఒకటే రాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, 4, 5, 6 అని ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి. కథం ఈ 5 క్వశ్చన్లను రాడ్ దింపుతాడు. అసలు రాడ్ దింపగానే స్టూడెంట్స్కి ఏమైపోతుంది తెలుసా, వామ్మో ఇది రాలే. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే రావట్లేదు, అమ్మ 200కి 5 క్వశ్చన్లు రాలే, అంటే ఇప్పుడు 195కి నాకు 140 రావాలి. నెక్స్ట్ పేజ్ మలుపుతాడు, దాంట్లో కొన్ని రావు. కథం నర్వస్ ఇంకా స్టార్ట్. కథం ఇంకా నాకు భయం అవుతుంది, 140 వస్తే కానీ జాబ్ రాదు. ఇప్పుడు నాకు 10 రాలే, ఫస్ట్ 10లో 8 రాలే, 2 పెట్టినా, అమ్మో అయిపోయింది ఇంకా నా పని, ఇంట్లో అయిపోయింది. 3 సంవత్సరాలు చదివిన, మా అమ్మ మా అయ్య మస్తు తిడతారు నాకు వేరే. అదే అమ్మ, ఎప్పటికైనా ఇది బ్రెయిన్లో పెట్టుకోకండి.
బ్రెయిన్లో ఏం పెట్టుకోవాలి తెలుసా? ఆ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఆ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆ రోజు క్వశ్చన్ పేపర్ని బట్టి నీ బ్రెయిన్ సెట్ మారాలి. ఎప్పటికైనా ఒక క్వశ్చన్ పేపర్ ఉంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇది పేజీ నెంబర్ 1, 2, 3 ఇట్లా 4, 5 ఇట్లా సంథింగ్ ఎక్స్ట్రా అని ఉంటుంది అనుకున్నాం. చాలామంది సీరియల్గా వెళ్తూ ఉంటారు. ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేసే వాళ్ళల్లో ఒకళ్ళు సైకాలజీ డాక్టర్ కూడా ఉంటాడు, సైకాలజిస్ట్ కూడా ఉంటాడు. మన క్వశ్చన్ పేపర్ని ఆ క్వశ్చన్ నెంబర్లు డిసైడ్ చేసేది సైకాలజీ వాళ్ళు. మనం ఏం చేయాలి? బాగా చదువుకున్న వాళ్ళు పోతే పోని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పోతే పోని ప్రశాంతంగా క్వశ్చన్స్ని చదవండి. ఆ 200 క్వశ్చన్లు చూడండి పైన. క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందనుకో ఎస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నీకు వచ్చిన ప్రతి క్వశ్చన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుల్ క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చేసింది, నీకు అర్థమైపోయింది. ఆ 3 నిమిషాల్లో క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చేసిందని అర్థమైపోయింది. వదిలేసాయి చేసేయి, చేసేయి, చుక్కబెట్టాయి. రైట్. నీకు 200కి 100 క్వశ్చన్లు రైట్ చేసినావు. రైట్. నాకు వచ్చిన క్వశ్చన్లు అయితే బరాబర్ చేసిన. ఇంకొక 20 క్వశ్చన్లు అటు ఇటు ఉన్నాయి, 50-50 ఛాన్స్ ఉన్నాయి. అంటే నీకు దాదాపు 120 వస్తాయి అనుకో, అడ్డిగుడ్డి పెట్టిన. నువ్వు చాలా హార్డ్ క్వశ్చన్ పేపర్ నీకు 120 వచ్చినాయి. బయటికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన క్వశ్చన్లు అయితే నేను చేసిన, రాని క్వశ్చన్లు ఎప్పటికైతే రావు. కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. నాకు 120 వచ్చిన కాబట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్. అదే జరిగింది 2012లో ఏపీలో. అప్పుడు ఏపీ తెలంగాణ 2 ఉండే. 1800 పోస్టులు పడితే ఫిల్ అయింది 1100 పోస్టులే. 700 పోస్టులు మిగిలిపోయినాయి, మైనస్ మార్క్స్ ఉన్నాయి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు వేసిన పోస్టులు అవి. క్వాలిఫై కాలేదు చాలామంది. ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా 700 పోస్టులు మిగిలినాయి. అప్పుడు చాలామంది ఏం చేశారు, 200కి టార్గెట్ వేసుకోరు. 200కి టార్గెట్ వేసుకొని 180 వస్తే కానీ జాబ్ రాదు, 130 వస్తే కానీ జాబ్ రాదు. కానీ 75 మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చింది. ఎందుకు? క్వశ్చన్ పేపర్ హార్డ్ ఇచ్చిండు. అప్పటి నుంచే 2012 నుంచే క్వశ్చన్లలో జతపరచడము నేర్పించారు. అప్పుడే ఆ క్వశ్చన్ పేపర్ నుంచే ఒక క్వశ్చన్కి 4 ఇచ్చిండు. ఎప్పటికైనా స్టూడెంట్స్ గుర్తుంచుకోండి, అది ఆర్థమెటిక్ కానీ జీఎస్ కానీ ఫస్ట్ ఒక 3 నిమిషాలు క్వశ్చన్ పేపర్ని చూడండి స్పష్టంగా. ఎక్కడైతే హార్డ్ ఉందా ఈజీ ఉందా, ఎస్ క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉంది, నాకు వచ్చిన కాడికి వచ్చినవి చేసేయాలి. రాంది ఎట్లా రాదు. నువ్వు సంవత్సరాల తరబడి చేసిన క్వశ్చన్ రాంది 3 గంటలలో చేస్తే వస్తుంది ఆ క్వశ్చన్? రాంది కాబట్టి నీ ఇష్టం, వదిలేసి. ఆ వదిలేసిన దాంట్లో ఆప్షన్లో ఏ విధంగా చూసి పెట్టాలి అనేది నేను నేర్పిస్తా. బయటకు వచ్చి అమ్మ ఈ క్వశ్చన్ ఇంత ఈజీ ఉంది. అందుకే కదమ్మా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉండగానే ఓఎంఆర్ షీట్ ఇట్లుంటుంది. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఇట్లుంటుంది. అవునా కాదా? ఫస్ట్ 2-3 గంటలు ఇక్కడనే ఖరాబ్ చేస్తారు. ఇక్కడ దాకానే అయిపోతుంది. కథం 2.5 గంటలు అయిపోతుంది ఈయన్నే. ఇక కథం ఇవన్నీ చూడరు కదా. ఇక క్వశ్చన్ పేపర్ని పక్కకు పెట్టి ఏ బి సి డిడి సార్ ఒక 2 నిమిషాలు ఆగండి సార్ ప్లీజ్. ఇంకా కథం క్వశ్చన్ పేపర్ చూడవు. ఇక సార్ ఒక్క నిమిషం. ఇగో ఇట్లా ఆలోచిస్తామని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. క్వశ్చన్ పేపర్కి ఈ పనులు చేస్తామని ఖచ్చితంగా తెలుసు. బయటకు వచ్చి అబ్బా ఇక్కడ ఎంత ఈజీ ఉందారా, చ నాకు ఇక్కడ టైం సరిపోలేదురా, ఇక్కడనే అయిపోయింది. ఆ టైం సరిపోవద్దనే వాడు చేసేది. మీరేం చేస్తారు, ఇక ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రతి సండే ఎగబడి ఆ మెట్ల మీద కూర్చొని, ఆడ కూర్చొని, ఈడ కూర్చొని, అక్కడ కూర్చొని, పిచ్చి కూర్చొని ఆ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్లు పెట్టినా ఆన్లైన్లో పెట్టినా రాసుకుంటూ కూర్చోరు. ఎందుకు? ఈ 2.5 గంటల తర్వాత క్వశ్చన్ పేపర్ని పక్కకు పెట్టి ఈ సుక్కలు పెట్టడానికి 2 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జామ్ రాసేది మీరు. అందుకే కదా ఆ 2 సంవత్సరాలు ఎక్కడ పెడితే అక్కడ పోయి ఎగ్జామ్లు రాసేది. ఎందుకు అంటే ఇగో ఈ 2.5 గంటల తర్వాత క్వశ్చన్ పేపర్ పక్కకు పెట్టి చుక్కలు పెట్టుకోవడానికి. ఇదే మీరు ప్రాక్టీస్ చేసింది. ఏడ తప్పు వస్తుంది, ఏడ తేడా వస్తుందంటే అసలు 200 క్వశ్చన్లు నువ్వు ఎగ్జామ్లో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళు నేర్పియ్యరు. ఏం చేస్తారు, ఎగ్జామ్ పెట్టి
ఇగో ఇన్ని ఎగ్జామ్స్ రాయండి ఇంత. అసలు ఏంది ఎగ్జామ్? అసలు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా తయారు చేయాలి తెలుసా వాళ్ళకి? తెలియదు. మీరు చాలామంది ఇన్స్టిట్యూట్లలో పోయి ఏం చేస్తారు? చాలామంది ఇన్స్టిట్యూట్లలో పోయి ఏం చేస్తారు? ఒక దగ్గర ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టగానే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరికొకళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి కొన్ని క్వశ్చన్లు రాపించుకుంటారు. రాపించుకున్న తర్వాత హార్డ్ క్వశ్చన్లు ఇస్తారు. ఎట్లా తెలుసా? ఇంకా తీసుకొచ్చి ఎక్కడెక్కడికి వెళ్ళో హార్డ్ క్వశ్చన్లు ఇస్తారు. ఇవ్వగానే అవి యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయగా నువ్వు వచ్చి జాయిన్ కావాలి కదా అక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంక ఇన్స్టిట్యూట్లోకి వచ్చి చూసేసరికి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపరు, ఇక్కడ ఇచ్చిన బుక్లో ఉండే క్వశ్చన్స్ అసలు సంబంధమే లేదు. తెల్లోడికి నల్లోడికి ఉన్నంత తేడా ఉంటుంది. కర్రె ఉన్నోడికి తెల్లోడికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇక్కడ చూస్తేనేమో ఇక కథ అసలు ఏంది అది? ఇక్కడ ఇచ్చే క్వశ్చన్ పేపర్ ఒకటి, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చెప్పే క్వశ్చన్లు ఒకటి. ఇదేంటి? ఈ క్వశ్చన్ పేపర్లు ఏం చేస్తారు? ఎవడో ఒకటి చదివేటోడికి ఆడికి ఇంత అని ఇచ్చి క్వశ్చన్లు తయారు చేపిస్తారు. తయారు చేపించి యూట్యూబ్లో చెప్తారు. సరే, యూట్యూబ్లో చెప్పారు, బాగానే ఉంది. సరే, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. మళ్ళీ ఈడ ఒక పెద్ద క్వశ్చన్ క్యాట్ లెవెల్ ఇచ్చారు క్వశ్చన్. మళ్ళీ ఈ క్యాట్ లెవెల్ క్వశ్చన్ మళ్ళీ ఇన్స్టిట్యూట్లలో చెప్తుర్రా? ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ ఇన్స్టిట్యూట్లలో చెప్తుర్రా? పోనీ ఇది ఏం లేదు, మొత్తం ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్సే. ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్లు చెప్పాలి ఇన్స్టిట్యూట్లో. ఎందుకు? ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాడు ఉంటాడుగా, వీడు కదా టార్గెట్, ఈయన టార్గెట్ వేసుకొని చెప్పాలి. ఏమని చెప్తారు? సార్ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మళ్ళీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మళ్ళీ అందరికి అన్ని విధాలుగా క్వశ్చన్ పేపర్, మళ్ళీ క్వశ్చన్ పేపర్ హార్డ్ ఇస్తారు. మళ్ళీ ఇక కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే ఇంకా గమ్మతుంటాయి. అసలు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే ఎట్లా తయారు చేయాలి? యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా అయితే తయారు చేస్తారో అవే క్వశ్చన్లు ఎవరికి తెలియదుగా ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ లాగా తయారు చేయాలి. పిల్లగాడిని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెట్టాలి. మ్యాథ్స్ స్టూడెంట్ని ఏడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెట్టాలి. నాన్ మ్యాథ్స్ వాడిని ఏడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెట్టాలి. వాడిని కన్ఫ్యూజ్ చేయాలి. కొట్టొద్దు, ఆడిపియాలి. ఏది? పాములాట ఆడతారు చూసిన పాచికలు, వాడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉరుకుతాడు, ఈడ పాము మింగంగానే కిందికి వస్తాడు. అది క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. ఆ క్వశ్చన్ మళ్ళీ ఒక ఫ్యాకల్టీ చెప్తే, ఓహో నేను ఈడ తప్పు చేసిన, ఇంత చిన్న లాజిక్ ఉండదు, నేను తప్పు చేసిన, నెక్స్ట్ టైం తప్పు చేయొద్దు ఈడ. అది నేర్పియాలి. ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసిన తర్వాత మళ్ళీ అదే ఫ్యాకల్టీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, నువ్వు ఈడ తప్పు చేసినావు, ఈడ తప్పు చేయొద్దు, ఎగ్జామ్ హాల్లో కూడా నువ్వు తప్పు చేయొద్దు. అది నేర్పియాలి. క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు ఒకడు, చెప్పేది ఒకళ్ళు, మళ్ళీ ఇక్కడికి సంబంధమే ఉండదు. మీరు నిజంగా స్టూడెంట్స్ నిజంగా ఎక్కడని పోయి ఎగ్జామ్లో రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ని ఎట్లా కూడా అందరు స్టూడెంట్స్ మీకు పరిచయం ఉంటారు. అందరూ ఇన్స్టిట్యూట్లో ఆ ఎగ్జామ్ పేపర్ తీసుకొని వాళ్ళ బుక్స్ తీసుకొని మ్యాచ్ అవుతుందా లేదా చూడండి. ఇదేంది అసలు అంటే నీకు ఎట్లుంటుంది తెలుసా? ఇదంతా ఎట్లుంటుంది తెలుసా? నువ్వు ఆడేది టెన్నిస్ బాల్తో ఆడాలి, పోగానే గ్రేస్ బాల్తో ఆడతావా? ప్రాక్టీస్ కూడా గ్రేస్ బాల్తోటే ఉంటేనే నువ్వు గ్రేస్ బాల్లో ఆడతావు. నీకు ప్రాక్టీస్ కూడా గ్రేస్ బాల్తోటే ఆడాలి. తర్వాత ఎగ్జామ్లో కూడా సార్ మళ్ళీ అది చిన్నగా ఉన్నప్పుడు, అదే 4th క్లాస్ సార్ మళ్ళీ టెన్నిస్ బాల్ ప్లాస్టిక్ బాల్ కూడా, అవునప్ప అది చిన్నగా ఉన్నప్పుడు ఆడతావు. ఇప్పుడు పోయి ధోని వాళ్ళంతా పోయి టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడతారా? అది ఆడినా కూడా వాళ్ళకి సూటబుల్ కాదు. టెన్నిస్ బాల్తో క్యాచ్లు పడతారా? గ్రేస్ బాల్తోటే క్యాచ్లు పడాలి. అంటే నీకు ఇక్కడ అది క్లాస్ రూమ్లో కూడా అదే లెవెల్ క్వశ్చన్స్ చెప్పాలి. ఆ లెవెల్ ఎట్లా చెప్పాలి? ఇగో ఇట్లా నేర్పించుకుంటూ పోవాలి పిల్లలకి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? అంతా ఒకటే లెవెల్, ఇట్లనే అంతా ఆర్ఆర్బి గ్రూప్ డిఏ. ఇంకా కొన్నిట్లయితే ఇంకా నీకు చెప్పొద్దు, నవోదయ స్కూల్లే కొన్ని అయితే, నవోదయ స్కూళ్ళల్లో చెప్పినట్టే ఉంటుంది. ఇంకా అదంతా బాగా గుర్తుపెట్టుకోండి. అది పంచేది రేపు ఎగ్జామ్ హాల్లో.
నేను ఇంతగానం టైం తీసుకొని ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇక్కడ వచ్చిన మార్క్స్ ఎప్పుడు కూడా సూటబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈడ మార్క్స్ ఎప్పుడు సూటబుల్ కాదు. ఇక్కడ నువ్వు రాసిన ఎగ్జామ్కి, ఇక్కడ నువ్వు ఎగ్జామ్ రాస్తే నీకు 100కి 90 మార్కులు వస్తే నువ్వు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ పర్ఫెక్ట్ క్వశ్చన్ పేపర్ కాదు. ఇక్కడ నీకు 100కి 130 వచ్చినా నువ్వు గల్లా ఎగిరేయద్దు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్ పేపర్ కాదు. క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మీరు రెగ్యులర్గా సండే రోజు ఎగ్జామ్స్ రాసిన క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు కూడా క్యాల్కులేషన్ కాదు. చూడండి మీరు వాళ్ళ దాంట్లలో థౌజండ్స్లలో స్టూడెంట్స్ ఉంటే జాబ్స్ ఎందుకమ్మా 100లలో 10లలో ఉంటాయి. చేయండి, అందరు ఫొటోస్ వేయండి చూస్తా. వాళ్ళు ఎక్కడెక్కడనో రాసుకుంటారు. ఇప్పుడు కొత్త మార్కెట్ ఏం స్టార్ట్ అయిందంటే నువ్వు ఆన్లైన్లో రాస్తే నీ యొక్క డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవడు పడితే ఆడే. ఇక మొన్న తీర్మానంలో అది మామూలుగా చెప్పారు కదా, నారాయణలో అక్కడ కూడా అదే ర్యాంక్ వస్తుంది, ఎంసెట్లో వేరే విద్యా సంస్థలో కూడా వాడికి కూడా అదే సేమ్ ఫోటో, అదే బాపతి. ఇది అంతా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా, ఫ్యాకల్టీస్ అప్డేట్ ఉండాలి, ఫ్యాకల్టీలే అప్డేట్ ఉండాలి, చెప్పే విధానం అప్డేట్ ఉండాలి. రేపు క్వశ్చన్ పేపర్లు చాలా భయంకరంగా ఉంటుంది, మీరు గుర్తుంచుకోండి. జిఎస్ అయినా, ఆర్థమెటిక్ అయినా, రీజనింగ్ ఏదైనా క్వశ్చన్ పేపర్ చాలా భయంకరంగా ఉంటుంది. అప్డేట్ కావాల్సింది ఫ్యాకల్టీలు, అక్కడ నేర్చుకోండి మీరు. ఓకేనమ్మా. సో నేను ఆర్థమెటిక్ గురించి మీకు క్లారిటీ చెప్పిన, ఎగ్జామ్లో జరిగే అవకతవకల గురించి కూడా చెప్పిన. చూసుకోండి, నావేమన్నా తప్పులుంటే ఐఎమ్ సారీ. ఎందుకు చెప్తున్నంటే అది నాకు తెలుసు, పర్ఫెక్ట్గా నాకు తెలుసు. ఆలోచించుకోండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ.